నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? పాలిటిక్స్ లో ఎదురుగా చెప్పే వాళ్ళు ఎప్పుడు సెట్ కారనమాట. చెప్పాలంటే ఓకే, కానీ కొన్ని తగ్గట్టు మార్చుకుంటూ మారాలి. బట్ నేను మారలేను కాబట్టి నేను పాలిటిక్స్ లో అసలు సెట్ కానబ్బా. పోనీ నీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా? పిచ్చి. సపోజ్ ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎదురు పడితే నువ్వేం ఫస్ట్ మాట్లాడతావు? ఇప్పుడు వచ్చి నేను చూడలేదన్నమాట. నాకు పవన్ కళ్యాణ్ గారు ఎదురైతే ఏం చెప్పలేనేమో, ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అంటాను. అంతే. అంతేనా? అంతే. చూడు, ఎక్కడో ఆయన ఏదో మాట్లాడుతుంటే ఐ లవ్ యూ సార్ అని వెనకాల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఎవరో అమ్మాయిది. నేను ఐ లవ్ యూ అవి చెప్పను అనమాట. ఒక రెస్పెక్ట్, ఆ గౌరవం అనేది వేరే. సో అట్లానే. నీకు ఎలా అనిపిస్తుంది ఆయన అలా పొలిటీషియన్ గా ఒక హీరో లాగా చూడడం? హీరో ఎప్పటికైనా హీరోయే కదా. మనం అసలు అతనికి చెప్పి వేరే, అసలు ఆయన పాలిటిక్స్ లోని హీరోనే, నార్మల్ గానే హీరోనే, అసలు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అవ్వా. అసలు అతను లా ఉండాలి నిజంగానే. పవన్ అసలు సూపర్. అతని గురించి ఎంత ఒక వైబ్రేషన్ చాలా. అసలు ఈ మధ్య దేకిలేంగే సాలా చూసినాం లే చాలా, దేకిలేంగే సాలా చూసినాం లే చాలా. సో ఈ మధ్య నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అనమాట. నీకు మళ్ళీ జన్ముంటే నువ్వు శ్రీజాలా పుడతావా, పవన్ కళ్యాణ్ గారిలా పుడతావా? శ్రీజ. పవన్ కళ్యాణ్ గారిని చూసి అభిమానించాలి కానీ అతనిలా అవ్వాలి అని అనుకోకూడదు ఎప్పుడు. ఇందాకే అన్నాం కదా కథలు. మనం శ్రీజగా చాలు, అతన్ని చూసి అభిమానిద్దాం అంతే. అంతేనా? అరే నువ్వు వైజాగ్ లో పుట్టావు కదా, నువ్వు జాబ్ చేసేది కూడా వైజాగ్ లోనే? నువ్వు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి నేను లాస్ట్ 3-4 years ఇంటి నుంచి చేసా. కానీ ఫస్ట్ మైసూర్, తర్వాత చెన్నై, తర్వాత హైదరాబాద్, మధ్యలో బెంగళూరు అన్ని కవర్ చేసిన. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత విలేజ్ లో ఉండేవాళ్ళు హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ జాబ్ కోసం వచ్చి అక్కడ ఉన్న కల్చర్ కి ఎడిట్ అవుతూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? విలేజ్ సిటీ అని పక్కన పెట్టేస్తే ఒక 20 years ఏంటంటే కొంతమంది హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి తెలుసు బయట లైఫ్ ఎట్లా ఉంటది అని చెప్పి. బట్ కొంతమంది ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతారు. అయితే కాలేజ్కి వెళ్ళడం, ఇంటికి రావడం. బట్ వాళ్ళకి జాబ్ వచ్చి ఈ బయట ప్రపంచాన్ని చూడగానే కొంతమంది పాడైపోతారు, కొంతమంది స్టెబుల్ గా ఉంటారు. విలేజ్ వాళ్ళని తక్కువ చేసి సిటీ వాళ్ళని ఎక్కువ చేసి ఏం కాదు, కానీ మైండ్ సెట్ బట్టి ఉంటది. ఇప్పుడు ఎవరైనా సరే ఇంతకాలం జైల్లో ఉండి ఒకేసారి ఫ్రీడమ్ వస్తే అన్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు కదా. తప్పు లేదు, ఎంతైనా ఎంజాయ్ చేయండి, కానీ లిమిట్ లో ఉండండి అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. లిమిట్ బౌండరీస్ క్రాస్ చేయకండి అని చెప్పి. బట్ వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక కొంతమంది అతిగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అది కంట్రోల్ చేసుకుంటే బాగుంటది అంతే. నీ కోసం నీకు నచ్చిన పీపుల్ కి నాకెందుకు ఫోన్ చేయాలనిపిస్తుంది. ఇప్పటికొచ్చి నేను ఇలాంటి ఎప్పుడు ఎవరికి చేయలేదు. నీ కోసం నీకు నచ్చిన పీపుల్ కి నేను ఫోన్ ట్రై చేస్తా, లిఫ్ట్ చేస్తే ఓకే ఎవరు చెప్తా. అసలు నీకు లక్ ఉందో లేదో నేను ట్రై చేస్తాను రా. హలో ఆది గారు, ఒక్క 1 minute మాట్లాడొచ్చా మీతో? ఈ రోజు కిసిక్ టాక్స్ లో ఉన్నాం. మీ ఫేవరెట్ శ్రీజ మిమ్మల్ని బాగా మిస్ అయిందంట. హాయ్ మా శ్రీజ. హలో అండి ఆది గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నేను. అయ్యో అసలు చాలా అంటే చాలా, ఆ రోజు నిజంగానే దివాళీ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసిన, కానీ బయటకు వచ్చేసారు. బట్ స్టిల్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఇట్లా మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు అగ్ని పరీక్ష అనే షో చేసేటప్పుడే నేను అనుకున్నాను కంపల్సరీగా ఉన్న వాళ్ళందరిలో బాగా యాక్టివ్ హైపర్ ఈ అమ్మాయి, కంపల్సరీగా ఈ అమ్మాయి ఫస్ట్ లోపల బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్ళే అమ్మాయి ఈ అమ్మాయి అని నేను ఫస్ట్ అనుకున్నాను. అనుకున్నట్టే నువ్వు లోపలికైతే వెళ్ళావు. వెళ్ళిన తర్వాత కూడా నీ ఆట కానీ బయట నీకు అంటే ఈ బై మిస్టేక్ లేకపోతే ఎలా జరిగిందో మొత్తానికి నువ్వు ఎలిమినేట్ అయినా కూడా బయట జనాల్లో నీకు వచ్చిన అప్లాజ్ వేరే లెవెల్ మా. అసలు చివరి వరకు ఉన్న వాళ్ళకి ఎంత అప్లాజ్ వచ్చిందో, నువ్వు మిడిల్ లో వచ్చేసినా కూడా నీకు ఈక్వల్ అప్లాజ్ వచ్చింది. ఫైనల్ గా మనకు కావాల్సింది జనాల నుంచి అదే, కాబట్టి అది నీకు వచ్చింది. ఆ విధంగా నువ్వు చాలా లక్కీ. అలాగే నీ కెరీర్ కూడా సేమ్ అదే హైపర్ వేలో నాలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఉంటే వెళ్తా, ఎప్పటికైనా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తా. మీరు వస్తారని చెప్పి వెయిట్ చేస్తా. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఉంటా మీరు వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆది గారు, ఫస్ట్ టైం నేను ఇట్లా కాల్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. షూర్ మా. థ్యాంక్ యూ ఆది గారు. ఇట్లా ఒక్కరికి కాల్ చేయడం ఫస్ట్ టైం.
యాక్చువల్లీ నాకు ఆది గారు కూడా మెసేజ్ చేశారు. నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక ఆ రోజు చూసి మెసేజ్ చేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు గానీ, ఆది గారు గానీ, శ్రీముఖి అక్క గానీ అసలు చేయాల్సిన అవసరం లేదు. సో చేసేటప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అసలు చూసావరా బంగారం, నీకు లక్ ఉందిరా. ఉంది గైస్. ఆది గారికి ఏమైనా చెప్పాలంటే హ్యాపీగా ఆయన చూస్తారు ఖచ్చితంగా. ఆది గారు రియల్ గా నేను మీకు పెద్ద అభిమానం అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు అసలు పిచ్చి జబర్దస్త్ అంటే మా డాడీ గాని మా అన్న గాని 24 గంటలు జబర్దస్త్ చూస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా హైపర్ ఆది గారిది ఖచ్చితంగా స్కిట్లు చూస్తూ ఉంటారు అనమాట. అంత పిచ్చి. సో నేను స్కిట్స్ చూడకపోయినా సరే నాకు జనరల్ గా ఇష్టం. ఆ స్పాంటేనిటీ అనేది తక్కువ రావాలి కదా. సో నాకు అబ్బా చాలా వెయిట్ చేశాను అనమాట. సో చాలా మిస్ అయ్యి ఆ రోజు ఇంకా ఎక్కువ బర్స్ట్ అయింది. ఆ రోజు నువ్వు మిస్ అయ్యావని నేను గుర్తు పెట్టుకుని ఈ రోజు కాల్ చేసా. కూడా మీకు అందరికి వచ్చి ఒకేసారి చెప్పారు, సింహం సింగిల్ కాబట్టి స్పెషల్ గా నాతో మాట్లాడే. ఆడపులి గైస్, మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా నా ట్యాగ్ నేను ఇచ్చుకుంటా. ఆడపులినే నేను. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. చాలా ఆది గారు అంటే మా అందరికి రెస్పెక్ట్. నాకు ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా. చూసా ఆది టీచర్ అని పెట్టుకున్నారు. ఆది టీచర్ అని ఉంటుంది నా ఫోన్ లో. ఎందుకంటే చూసావరా, లక్ అనేది ఉంటే ఎప్పటికైనా వస్తుంది. సుడి మారిపోయింది కదా ఈ రోజు నుంచి మామూలుగా ఉండదు. తట్టుకోలేరు. నీకు ఎలా అనిపించింది రా ఈ కిసిక్ టాక్స్ కి రావడం? బాగుంది. ఇట్స్ ఫన్ టాక్. నాకు ఇష్టమైందే మాట్లాడడం. సో మాట్లాడుతూనే ఉన్నాను. యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్ షో. ఫన్. యునో ఇప్పుడు ఏమైపోయాయంటే కొన్ని టాక్ షోస్ ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్దామా అన్నట్టు చూసా. నాకు అట్లా అనిపించలే. జనరల్ గా తెలుసుకోవాలి అని చెప్పి సరే జెన్యున్ గా ఒక పర్సన్ గురించి తెలుసుకుందాము అన్నట్టు అడిగినట్టు అనిపించింది అనమాట. సో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఐ హోప్ యూ గెట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ గ్రేట్ సక్సెస్. నిజంగానే పెద్ద స్క్రీన్ లో కూడా పెద్ద హీరోయిన్ లా చూస్తామేమో అని అనుకుంటున్నాను. మీరు ఏం తక్కువ, నిజంగానే యూఆర్ వెరీ 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 ప్రెటీ. నాకు స్క్రీన్ మీద కన్నా బయట ఇంకా చాలా ప్రెటీగా కనిపిస్తున్నారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. నేను అబద్ధాలు చెప్పను. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అలానే నిన్ను అభిమానించే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. గైస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీ గురించి ఎంత చెప్పినా సరే చాలా తక్కువనే. ఎందుకంటే ఒక నార్మల్ అమ్మాయిని నేను, నాకు అసలు ఎవరు కూడా తెలియదు, ఇండస్ట్రీతో సంబంధం లేదు. అలాంటిది ఇంత ప్రేమను ఇచ్చారు, నాకు అంత అభిమానించారు అనమాట. అది నేను ఎప్పటికీ మరవలేను అనమాట. నేను కానీ మా పేరెంట్స్ కానీ ఎప్పుడు కూడా మీకు చాలా 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 ఎంత థ్యాంక్స్ చెప్పినా సరే తక్కువే. అట్ ద సేమ్ టైం ట్రోలర్స్ అలా ట్రోల్ చేస్తూనే ఉండండి. కొంచెం పబ్లిసిటీ కూడా నాకు పెరుగుతుంది. సో ట్రోల్ చేసుకోండి, నేనేం ఫరక్ పడను. మీకు కూడా మీరు ఎంత నన్ను ట్రోల్ చేసినా సరే మీకు కూడా ఎప్పుడు హ్యాపీనెస్ సక్సెస్ రావాలని కోరుకుంటాను. సో అందరం బాగుంటాం, అందులో మనం ఉందాం. ఏముంది, అంతేనా? నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందిరా. నా బంగారం నా షోకి రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఇలానే నవ్వుతూ 1000 లైట్స్ నీ ఫేస్ లో అట్లా వెలుగుతున్నట్టు ఎప్పటికీ ఉండాలి. మంచి ప్లేస్ లో ఒక ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బంగారం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.